ప్రవచించేసి మనకు చెప్తే చాలా బాగుంటది. అయితే దేవుడు డైరెక్టర్ మనతో మాట్లాడలేడుగా. ఏమండి, మన శరీరంతో ఉన్నాం కనుక దేవుడు మనతో మాట్లాడలేదు, డైరెక్టర్ గా వచ్చి దిగి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఎన్ని కాంతులతో ఉంటారన్నాడు తండ్రి అయిన దేవుడు. ఎన్ని కాంతుల, సూర్యకాంతులతో ఉంటాడు అన్నమాట. ఆయన మొహం చూడాలంటే శరీరంతో చూడలేదు. ఓకే ప్రియులారా, అసలు ఈ ప్రవచనాల గురించేసి ఒక మాట చూడండి ప్రియమైన దేవులారా. ప్రవచనాలు ఎందుకు అనే మా విషయం గురించి కూడా మనం చూద్దాం. ఒక్కసారి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక వాక్య భావంలోకి వెళ్దాండి ప్రియులారా. వాక్యాన్ని తెరవండి. బైబిల్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తిని మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. అంటే దేనికోసం ప్రవచనం అంటే ప్రవచనం దేని గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఇది దేనికి? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. అంటే మనుషులతో ఒక ప్రవచనం అనేది దేని కొరకు? క్షేమాభివృద్ధి మనకి, మరొకటి హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచనం వస్తుంది, ప్రవచనం చెప్పబడుతుంది ప్రియులారా. అయితే ఈ ప్రవచనం ఎవరి వల్ల? మనుషులు మాట్లాడుతున్నారు అని కింద చెప్పాను కదా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాగ మాట్లాడతాడు? ఆ మాట కూడా చూడండి. దేవుడు ఎలాగ మాట్లాడతాడు? దేవుడు డైరెక్టర్ మనతో మాట్లాడలేదు కనుక మరి ఎవరు మాట్లాడతాడు అనేది కూడా చూద్దాం. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 తీసారా? ఒకడు తన ఊహన బట్టి చెప్పుడు వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెనను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు దేవుని మూలముగా పలికిరి. ప్రేమైన దేవుని వల్లారా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ప్రవచనాలు అనేది ఎవరు మాట్లాడితే బాగుంటది? దేవుడు మాట్లాడితే బాగుంటది. మరి దేవుడు డైరెక్టర్ గా మాట్లాడటానికి దేవుడికి మనకు ఒక తేడా ఉంది. దేవుని అర్థమైతే మనలో ఉంది, ఒప్పుకుంటారా? దేవుని అర్థం మనలో ఉందని ఒప్పుకుంటారా? అరే ఇది చూడండి, రాసుకున్నారా? ఏం చేస్తున్నాను? చక్కగా బడిలో అయినా మీరు ఇది నేర్చుకునేసి అమ్మ నీ జీవితం మారిపోతుంది, నీకు పరిశుద్ధాత్మ ద్వారా నేను పలకపడుతున్నా అని అంటాడు. మరి వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడు వాడు ప్రార్థన, మరి జీవితం ఎందుకని మారుతుందా? అంటే ప్రవచనం నెరవేర్పు జరగల. అయితే ఇక్కడ కొన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు వారి గురించి, బైబిల్లో కొంతమంది గురించేసి ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కువగా యేసుక్రీస్తు వారి గురించే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో ఒకటి చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వల్లారా. ఎవరి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. తీసారా? రాసుకున్నారు? రాసుకున్నారా? చదవండి. ఇప్పుడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాం గారి ద్వారాగా భూమి యొక్క సమస్త వంశములు నీయందు
ఆశీర్వదింపబడతాయి అని అంటున్నాడు. ఏమండి అంటే ఇప్పుడు ఈ అబ్రహాం గారికి ఎవరు కావాలి? బిడ్డలు కావాలి కదా. ఏమన్నాడు? మళ్ళీ చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదును. అది అండర్లైన్ చేసుకోండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. అంటే అబ్రహాం గారు దేవుడు చెప్పింది విన్నాడు, దేవుడు చెప్పింది నమ్మేశాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇది మనకు తెలియదు కాదు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆయన మొట్టమొదట అబ్రహాం గారితో మాట్లాడిన ప్రతి మాట తలదిచ్చాడండి. నిజంగా ఎంత గొప్పగా చూడండి. వాళ్ళు మనకు అన్ని ఉన్నా కూడా, అన్ని పెడతా కూడా, అన్ని చేస్తున్నా కూడా ఎవరికి తలదించరు. మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ఉన్నవాడు తలదించడు, ఏమీ లేనివాడు తలదించడు. ఏదో ఒక మనిషిలో ఒక మూర్ఖపు ఆలోచన. కానీ ఆయనకి ఏంటండి, అబ్రహాం గారు దేవుడు కలగిన నడపడ్డా? దేవదూతులు అలాగే అడగొల్ల. అయినా కూడా ఆకాశం నుంచి ఆయన స్వరం వినపడుతుంటే చక్కగా విన్నాడు, చెప్పిందంతా చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయన విశ్వాసులకి తండ్రి ఎలా అయ్యాడంటే విశ్వాసాన్ని బట్టి. ఎలాంటి విశ్వాసాన్ని బట్టి? దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఆయన చక్కగా విన్నాడు. దాంట్లో ఒకటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ వల్ల పలకబడిన మాటలు ప్రతి ఒక్కరు గమనించుకోండి. దేవుని ద్వారా వచ్చే ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు పలికి రాశారు? ఈ మోషే గారు. 5 గ్రంథాలు ఎవరు రాశారు? మోషే గారు రాసిన గ్రంథాలు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. అప్పట్లాగా ఎందుకు కొద్ది పాఠాలు చెప్పి కొద్దిసేపు ఇక ఈ కాదు. బైబిల్లో మూలాలు మనకు తెలియకపోతే మన భవిష్యత్తులో బైబిల్ మీద ఒక మంచి పట్టు రాదు. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? ఇవాళ ఏం పని ఉందో ఎత్తుక్కోవాలండి. అది ఓకే. పని చేసుకోకపోతే ఈ జానర్ పొట్ట లేదా మన సమస్యలు బావు. ఓకే. మొట్టమొదట లేఖనంలో ఎవరైనా సరే ప్రార్థన చేసుకుని ఒక అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ గోలు పెట్టుకోండి. మీరు పెట్టుకోవట్లేదు కదా అనేది మమ్మల్ని అడగమాకండి. మీరు పెద్దవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అలానే ప్రార్థన చేసుకోవడం ధర్మం. మీకేం పనులు ఉంటాయి? పిల్లలుగా మీకు ఏమైనా పనులు ఉంటాయా? ఎలా వింటున్నారా? పిల్లలుగా మీరు బైబిల్ చదువుతున్నారా? నిజం చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు చిన్నపిల్లగా. కనీసం ప్రార్థన చేసుకుంటున్నారా? ఓకే, వెరీ గుడ్. చేసుకున్న వాళ్ళు వెరీ గుడ్. చేసుకోకపోతే ఇక చేసుకోండి. అంటే మొట్టమొదటి లేఖనంలో ఫస్ట్ ఏం చేయాలి? మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబం, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మా ప్రార్థనకి ఎక్కువగా ఆలకించడు. ఎందుకంటే ఉదయం లేచి కానీ సాయంత్రం దాకా ఒక పనిలోనో ఒక మాటలోనో అన్ని అబద్ధాలు లేదా రకరకాలు ఉంటాయి. పెద్దలు ఉంటాయి కదండి. పరిస్థితుల మూలంగా, పనుల మూలంగా ఏదో తెలియని మనం మాట జారిపోతాం. ఎందుకంటే పాపంలో పడిపోతాం. కానీ మీరు అంట కదా, మీరు కూడా ఏమైనా పాపాల్లో పడిపోతున్నారు ఉదయం నుంచేసి ఏదో ఆలోచనలో. దేవుడు ఏమన్నాడు? పిల్లల పాపులు మనల్ని ఆలకించడు. ఎవరు మనం ఆలకిస్తానన్నాడు? పాపం లేని వాళ్ళండి. పిల్లలంటే ఏం పాపాలు ఉంటే వాళ్ళకి? కనుక పిల్లలుగా మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబం గురించి మీరేం చేయాలి? మొట్టమొదట ప్రార్థన చేసుకొని 1 కానీ 2 అధ్యాయాలు కానీ చదవడం నేర్చుకోండి. ఇది మీకు ఆశీర్వాదకరం, దీనికరం. మీకు ఇప్పుడు తెలియదు, కొంతకాలం తర్వాత తెలిసింది. ఓకే, మనం దీంట్లోకి వచ్చేద్దాం, వాక్య భాగంలోకి వచ్చేద్దాం. పిల్లలారా, అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? భూమి మీద ఉన్న సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశీర్వదింపబడతాయి అంటున్నాడు? అబ్రహాం గారి ద్వారా ఆశీర్వదింపబడతాయి. మరి కొన్ని మాటలు కూడా చూద్దాం. చూడండి, ఈ యొక్క ప్రవచనం గురించి మరికొన్ని మాటలు కూడా చూసుకొని, ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిందా జరగలేదా, మనలో ఎలాంటి ప్రవచనం నెరవేర్పులు జరుగుతాయి, మనకి ఏ ఉంటే మన ఆడలో కూడా దేవుని కృపానుగ్రహం ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం అంటే దేవుని కృప ఆయన యొక్క ప్రతి ఒక్క విషయంలో దేవుని ఆశీర్వాదం మనకు మెండుగా ఇస్తారు. ఇప్పుడు ఈయన ఒక ప్రవచనం చెప్పేస్తున్నాడు అబ్రహాం గారికి. ఏ ప్రవచనం? నీ ద్వారా అనేక వంశములు ఏమవుతాయి అన్నాడు? ఆశీర్వదింపబడతాయి. అంతకన్నా ఘనమే ఉందండి. ఏమన్నా మనకు అంతకన్నా ఘనం ఉంటుందా? చదవండి, 22 అధ్యాయం 18 వచ్చింది చదవండి. ఆదికాండం 22. మరి కొన్ని మాటలు ఆ ప్రవచనం గురించి కొంచెం వివరంగా
ఆలోచించుకొని నెరవేర్పు ఎక్కడ జరిగింది, ఇది ప్రవచిస్తున్నాడు, ఇది నెరవేర్పు ఎక్కడ జరిగింది అన్నది కూడా చూసుకున్నాం. ప్రవచనాలు నెరవేర్పులు ఎప్పుడు ప్రవచించారు, ఎప్పుడు ప్రవచనం నెరవేర్పు జరిగింది, మనకు కూడా ప్రవచనాలు ఉన్నాయా, ఈ ప్రవచనాలు మనకు నెరవేరుతాయా, నెరవేరాలంటే మన బ్రతుకు ఎలా ఉండాలి. అబ్రహాం గారి బ్రతుకు చూద్దాడు, ఆయన బ్రతుకు ద్వారాగా ఒక ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం చక్కగా నేర్చుకున్నాడు. ఇప్పుడు చదవలేదు 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును అని అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, భూలోకంలోని జనాలంతా ఎవరి వల్ల, నీ వల్ల ఆశీర్వదింపబడితే. అబ్రహాం ఏమండి, పోయిన వారం వచ్చిన వాడు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఏం చెప్పిన పాట పోయినసారి గుర్తులేదు. ఇది ఈ సందర్భం చెప్పేటప్పుడు పోయిన వారం చెప్పింది కొద్దిగా మీరు అటాచ్ చేస్తే కొద్దిగా బాగుండేది. ఎవరి గురించి, శారమ్మ గురించి, ఆగర్ గురించి చెప్పాను. ఇది కొంచెం మనసులో పెట్టుకోండి. ఎందుకు, అది కొద్దిగా ఎప్పుడైనా అంటే మన చదువు కూడా ఏంటంటే ఆప్షన్లు పెడుతుంటారు. పెట్టమాకను స్కూల్ కి 90% హాజరు కావాలి, ప్లస్ నువ్వు ప్రతిరోజు వెళ్తేనే ప్రతి పాఠంలోని మూలాలు తెలిసేది. చదివేటప్పుడైనా పనులు కాలైనా ఇసుకించుకోపకండి. ఇసుకేసుకుంటే మీరు అనుకున్న గోల్ నెరవేర్చలేదు ఎవరు కూడా. మొట్టమొదటి బిడ్డలు ఏ ధైర్యం ఉండాలి, చదువుకోవడానికి ఒక ధైర్యం ఉండాలి, పాఠాలు రాసుకోవడానికి ఒక ధైర్యం ఉండాలి, వినటానికి ఆలోచన ఉండాలి. ఇవన్నీ మనకు మనసు లేకపోతే ఇప్పుడు ఒకళ్ళు ఇబ్బంది పడినప్పుడు భవిష్యత్తులో నువ్వు గెలవాలంటే ఏం చేయాలి, మొట్టమొదటి నుంచి నువ్వు చక్కగా అన్నిటికీ అలవాటు పడిపోవాలి. ఇప్పుడు రోగాలు, కొంతమందికి రోగాలు ఉండవు, కొంతమంది ఇప్పుడు 65-70 సంవత్సరాల కూడా ఏ రోగం ఉండదు. వాళ్ళు మొట్టమొదటి ఎందుకు అంత రోగాలు లేకుండా ఉన్నారు మీరు తెలుసా? గాలికి వెళ్ళారు, ఎండగా తడిసారు, అన్నిటికీ అలవాటు పడిపోయినారు బాడీ. అందుకే ఇప్పుడు కూడా గట్టిగా మనం నిండా 30-40 వచ్చినా కూడా గట్టిగా ఎండసేపు కొద్దిసేపు నిలబడాలి తెలుసా? మరి ఆ చిత్తుగా తెలియకున్న వాళ్ళు నజంలో ఎలా ఉండగలుగుతున్నారు? ఈ బాడీ అనేది అలవాటు పడిపోయింది. అంటే ఈ బాడీకి మనం ఎప్పుడైనా సరే కష్టం సుఖం అన్ని అలవాటు చేసేందుకు అప్పుడు చక్కగా మన జీవితం బాగుంటుంది. ఎందుకు, కష్టం వచ్చినప్పుడు అనుభవించడానికి ఆనందంతో ఉంటది, ఆనందం వచ్చినప్పుడు కూడా సుఖాన్ని అనుభవించడానికి కూడా శరీరం అన్నిటికీ అలవాటు పడాలి. అలవాటు పడకపోతే చాలా ఇబ్బంది అండి శరీరం. ఎందుకంటే ఈ శరీరం ఏంటంటే అది అలవాటు పడనే అంటే అనేక మంది గురేసుకుంటున్నారని చెప్పేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఆడికి సుఖం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు, సుఖం లేదు ఈ అర్థం ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడు వాడు అంటే వాడికి నష్టాన్ని ఎప్పుడు అనుభవించాలా. అంత సుఖపడి నష్టం వచ్చేలేక ఇక ఈ నష్టాన్ని నేను భరాయించలేను అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతిగా దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మనకి ఆయుష్ ఉన్నంత కాలం 60, 70, 80 దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా మనం భూమి మీద కూడా అనుభవించాలి. మనకు లేదు అని చెప్పేసి మన ఆయుష్ను ముగించుకోకూడదు, ఉందలేనని చెప్పేసి ఇష్టానుసారంగా తిరగటం తాగటం ఉండకూడదు. ఇవన్నీ దేవుడిచ్చిన జన్మ, ఇది దేవుడికి అంకితంగా మనం భూమి మీద ఉండాలి. ఓకే, మరొక మాట కూడా చదవండి. అక్కడ కూడా అంటున్నాడు మళ్ళీ ఇంకోసారి ఇస్సాకు గారితో కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. అదే మాట అంటే అప్పుడు కూడా జరగలేదు. 26వ అధ్యాయం 2 నుంచి 26వ అధ్యాయం 2 నుంచి అక్కడ యెహోవా అతని ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోని వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపుము, ఈ దేశమందు కడవాసి వైపును నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఏలి అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎంతో కూడా ఇస్సాకు గారితో కూడా అదే మాట చెప్తున్నాడు. అబ్రహాం గారితో చెప్పాడు, మళ్ళీ ఇస్సాకు గారితో కూడా
అదే మాట చెప్పేశాడు. అంటే ఇంకా అప్పటికి భూలోకంలోని సమస్త వంశముల ద్వారాగా ఆశీర్వాదం ఇంకా పూర్తి కాలేదు కదా. అంతే కదా. ఎన్నో మాట చెబుతుంటారు కదా, ఒక కూరైనా కన్నమైనా ఏదో ఒక కట్టుంటేనే అయిపోదు. దానికి మనం బియ్యం తెచ్చుకోవాలి, వండాలి, చెయ్యాలి, ఉడకడానికి కూడా ఉండాలి. అంటే ఇక్కడ అబ్రహాం గారి కాలంలో అబ్రహాం గారు ఇచ్చిన వాగ్దానం నెరవేరలా. వాగ్దానం పుత్రుడు ఎవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారు వాగ్దానం చేశాడు కదా. అది కూడా ఒక మాట చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఇది కూడా చూద్దాండి. ఏమండి? 17వ అధ్యాయం. జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ళు శారా కనునా అని మనసులో అనుకునేను. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించును అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనెను, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టెదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. అంటే వాగ్దానం ఇచ్చాడా? వాగ్దానం ఇచ్చాడు కదా. వాగ్దాన పుత్రుడు ఎవరు గర్భం రావాలి? మీకు ఒక విషయం తెలుసో లేదో, ఇస్మాయిల్ ఎందుకు తరిమేశాడు అనుకుంటున్నారు? ఇక్కడ ముందుగా వాగ్దానం చేశాడుగా. శారమ్మకి అబ్రహాం గారికి ముందుగా వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? మన మాట చెప్తే నెరవేరాలనుకుంటాం. ఎవరైనా అంతే కదా, స్త్రీలైనా పురుషులైనా భర్త మాట చెప్పాడు అనుకో, ఏమనాలి? భర్త మాట నెరవేరాలనుకుంటాడు. ఆ భార్యగా ఒక మాట చెప్తున్నారు భర్తకి, నా మాట నెరవేరాలనుకుంటారు. ఇక్కడ అతనే దేవుడు కూడా ఒక మాట చెప్పాడు. ఎవరికి? శారమ్మ గారికి, అబ్రహాం గారికి. మీకు నేను బిడ్డనిస్తానన్నాడు. కానీ మధ్యలో వీళ్ళిద్దరు ఏం చేశారు? పిల్లల మీద ఆసక్తి వల్ల అవన్నీ ఏం చేసింది? ఆ దాసి ద్వారాగా బిడ్డలు కనిస్తే ఇక తర్వాత దేవుడు ఏమన్నాడు? ఆయన చేసిన వాగ్దానం అంటే వాగ్దానం పుత్రుడు రావాలి. ఎందుకు వాగ్దానం? అందుకే చూడు, ఆయన పేరు కూడా చూడండి, వాగ్దాన పుత్రుడు. తప్ప మనం అనుకుంటాం కదా, గబక్కన ఏమనుకుంటాం? రాధా స్త్రీలకు ఇచ్చిన గర్భఫలం అంటే మేమిద్దరం అనుకోవటం వల్ల దేవుడిచ్చిన గర్భఫలం. కానీ ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం, వాళ్ళ ద్వారా పిల్లలు రావాలి, అనేక జన్మల వంశములు కావాలి, ఇదంతా ఏంది? అనేక మందికి రక్షణ కావాలని దేవుడు పాత నిబంధన కాడి నుంచి ప్రవచనం పలికాడు. అయితే ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఇంకా నెరవేరలేదా? మరి అంతే కదా. అబ్రహాం గారు చెప్పాడు, తర్వాత ఇస్సాకు గారు చెబుతున్నాడు. అంటే ఈ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? అది కూడా చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలోకి రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులుగా నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునను సువార్తను ముందుగా ప్రకటించను. అంటే అబ్రహాం గారితో నీ వాగ్దాన పుత్రుడు పుడతాడు, ఆయన ద్వారా సమస్త జన్మలను నెరవేరుస్తాడంటే ఇప్పుడు ఎంతకాలం తర్వాత వాగ్దానం నెరవేర్పడింది? ఆ ప్రవచనం యేసుక్రీస్తుల వారి కాలానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుల వారి శిలువలో మరణమైన తర్వాత ఇక ఏ భేదము లేదు. స్త్రీ అని, పురుషుడని, గ్రీకు చేసేస్తుడని. అంటే అప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు ఏమని నిలబడిపోయింది? ఒక్కసారి అది కూడా చూడండి. ఏమంటే అది కూడా చూడండి ఒక్కసారి. ఏప్రిల్ రాసిన పత్రిక గలతీయులు 3వ అధ్యాయం 16 నుంచి చూడండి, బాగుంటుంది. అదే అధ్యాయం. అబ్రహామునకును
అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పగా అతని గురించి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానం క్రీస్తు. అంటే ఎవరి ద్వారాగా నిత్య నిబంధనగా చేయాలనుకుంటున్నాడు? మొదటి కాలం చేసేసి ఇది ఇసుక రైలు వల్లే చేయాలని అనుకుంటున్నాడు. అంటే ఒకనాడు అబ్రహాం గారితో చెప్పిన వాగ్దానం యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్పు జరిగింది. అంటే రక్షణ ప్రతి ఒక్కరికి వచ్చిందా? ఇప్పుడు గ్రీకు జీసస్తులని, ఆ మతస్థులని, ఈ కులపోళ్ళని, ఇక అవన్నీ లేవు. అప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన కూడా దేవుని మాటలు నిబంధనలు ఆజ్ఞలు ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇస్సాకు, యాకోబు. యాకోబు గారికి పుట్టిన పుత్రులు 12 మంది సంతానం. వాళ్ళు గోత్రకర్తలు. వాళ్ళకే కదా నిబంధన ఇచ్చేసింది. నిబంధన ఇశ్రాయేలు గోత్రాలకి, ఇశ్రాయేలుకి అందరికి ఏమి ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడికి ఇలాగ మీరు బ్రతకాలి అంటే, వాళ్ళు రక్షణలోకి రావాలి అంటే, వాళ్ళు దేవుని చెంతకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఆజ్ఞ ప్రకారంగా నడవాలి. ఏంటిది? అది ఇశ్రాయేలుకి ఇచ్చారు. కానీ యేసుక్రీస్తు వారికి వచ్చిన తర్వాత నిత్య నిబంధన చేశాడు. ఇక స్త్రీలని, పురుషులని, ఆకులస్తులని, ఇవన్నీ ఇక ఏమీ లేదు. అన్ని జనులకు కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చేసింది. అంటే ఎక్కడో ఆది కాలంలో అబ్రహాం గారితో చెప్పిన మాట ఎక్కడ నెరవేర్పు జరిగింది? కొత్త నిబంధన గలతీ రాసిన పత్రికలో ఇదిగో సంఘం ద్వారా చెప్పబడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మన గురించి కూడా ఒకటి మాట్లాడుకున్నాడు. మన గురించి కూడా మనం రక్షణలోకి వచ్చామా? మనం రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనం ఏమంటాము? ఒక నిబంధన చేసుకుంటాం. ఒక నిబంధన చేసుకుంటే ఏమని? ఇక ఈ లోకం శాశ్వతం కాదు, ఇదిగో మరో లోకం, దేవుడు ఉన్న లోకం మనకు శాశ్వతం అని. ఈ భూమి మీద నువ్వేమి పెట్టుకుంటావు? ఈ లోకంలో నేను ఇక చెడులు చూడకూడదు అని అనుకుంటావు. ఈ లోకంలో నేను చెడులు మాట్లాడకూడదు అనుకుంటావు. ఈ లోకంలో ఇంకా అనేక రకాలైన నిబంధనలు నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు? బాప్తిజం తీసుకున్న రోజు పెట్టుకున్నావు. మరి నేను నెరవేర్పు అనేది నీకు ఆ రోజు జరిగిపోద్దా? అప్పుడు దాకా నీ నోటితో తప్పులు మాట్లాడుంటావు. అప్పుడు దాకా నీ నోటితో ఈ శరీరంతో అనేక కార్యక్రమాలు చేస్తాం. అనేకమైన ఒకేసారి మారిపోవాలంటే మారిపోవాలి. ఎందుకు మారిపోవడం? పాత జీవితం అంతా మనలో ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తూనే ఉంటది. అది నోటి ద్వారా కానీ, కాలు నడకన కానీ ఇవన్నీ చేస్తా ఉంటది. కనుక ఏమన్నాడు? వాక్యం అనేది ఇది ద్వితీయోపదేశ కాలంలో చెప్తాడు కదా. ఒక్కసారి ద్వితీయోపదేశం దగ్గర చూద్దాం. అక్కడ జరగాల్సిన ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఒక్క ఇశ్రాయేలుకే రావాల్సిన ఆశీర్వాదం అప్పుడు చెప్పిన ఆ ప్రవచనం యేసుక్రీస్తు వారి ద్వారా సర్వ మానవాళికి దీవించబడింది. అది తెలియక యేసుక్రీస్తు వారా ఈయన మాత్రమే, యేసుక్రీస్తు వారా ఆయన ఈ దేశుడులే, యేసుక్రీస్తు వారా అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ముద్ర వేసుకున్నారు? వాళ్ళకి రావాల్సిన రక్షణ ఆశీర్వాదం వాళ్ళ కళ్ళ ముందు అది నమ్మలేక మతంగా ఇదేదో చిన్నోడులు వాళ్ళలే అన్నట్టుగా చిత్రీకరించి అపవాదం ఏం చేస్తుంది? ఆశీర్వాదం వాళ్ళకి రాని కూడా చేసుకుంటుంది. మనం కూడా దేవుళ్ళకి వచ్చి మనం ఏం చేస్తున్నాము? మనలో నెరవేరాలి కదా. రక్షణ అయితే మనకు ఆశీర్వాదం వచ్చేసింది. కానీ మనలో తలంపులని తీసేసుకోవద్దు. దానికి ఏమన్నాడు? ఒకసారి ద్వితీయోపదేశ కాలండి. మొట్టమొదట దేవుని పిల్లలైన ఇశ్రాయేలుకి చెప్పాడు కదా, చిన్న పిల్లలు ఎప్పటి నుంచి ఏం చేయాలనేది. 5వ అధ్యాయం వచ్చిన కూడా చెప్పు. ద్వితీయోపదేశ కాలం 5వ అధ్యాయం 16వ వచనం. మరి మిగతా వాళ్ళకి తెలియాలి కదా, చెప్పండి. 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం ఉండినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను చెప్పాలనుకున్నది కాదు, మీరు ఆజ్ఞ చెబుతున్నారు. ఆజ్ఞం కాదు నేను చెప్తుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఏం చెప్పాడు ఒకసారి అది చూడండి. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు
మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్తున్న దేశమందు మీరు జరుపుకోటకు మీకు బోధింపవలనని నీకు ఇంకా ఓకే 6 వచ్చిన 7 వచ్చిన తర్వాత ఇంకా బాగా సరిపోతుంది మనకి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంత కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించే మాట్లాడవలను. చూచినగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికమలే ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌల మీదను వాటిని రాయవలను. దేవుడు ఎంత గొప్పడంటే ఈ మాట మీకు అర్థమైంది అర్థం కాలేదు. 6, 5, 7 వచనాలు అది హృదయం మీద ఎప్పుడు రాసి పెట్టుకోండి. మన ఎంత మంచోళం కాదని ఆనాడే గ్రహించాడండి. ఇసాకు చెప్పాడు నీ ఎంత ముందు నీకు చెప్పాడు, తర్వాత నీ కుమారుడు వాడు నేర్పించమను. మనం ఎంత నేర్పించాలని ఏం చెప్పాడు? బొమ్మల మీద రాసుకోండి. ఎందుకనుకోండి చర్చికి అంతా రాసేది ఎందుకు? అక్కడికి వచ్చినప్పుడు వాక్యాలు చూసి నీ ఇంటికాడ సంగతులన్నీ లేదు నువ్వు చేసిన పనులన్నీ మర్చిపోతాయేమోనని. దేవుడు ఎంత గొప్పవాడండి. మన యొక్క స్థితిని మన యొక్క పరిస్థితిని ముందుగానే గమనించాడు. పిల్లలకి నేర్పించం, పిల్లల చేత పాటలు పాడాం, పిల్లల చేత వాక్యం చదివించాం. ఇవన్నీ చెయ్యం. ఎందుకు చెయ్యం? మనం పనుల్లో బిజీ. రేపు పొద్దున నరకానికి పోతే ఏ బిజీ అయ్యా మీరు అనేది దేవుడు అయితే ఏమంటాడు? నువ్వు ఈ పనిలో బిజీగా ఉన్నావు, దీంట్లో బిజీగా ఉన్నావు, దీంట్లో బిజీగా ఉన్నావు, అన్నింటిలో బిజీగానే ఉన్నావు. మరి నా గురించేసి 1 గంటన్న పొద్దున లేచేసి బిజీగా పక్కన పెట్టేసేసి వాక్యం చదువుకుంటే నీకు కాపుదల ఉంటుంది. ఇవాళ ఉదయం పోతాండి 10 నాకు చేపలన్నీ ఆతరం. ఈ చెరువులో చేపలు పడతారు కదా, అక్కడే అనుకుంటా. అక్కడ వచ్చాడు ఏది వెళ్తున్నాడు, ఆంధ్రలో దాని నుంచి కింద పడ్డాడు, తలకాయ మీద ఆంధ్రే లారీ ఎక్కేసిందంట. నేను అంటే వస్తున్నాను, అవతల సైడ్ వస్తున్నాను. కానీ నేను అంత యాక్సిడెంట్ జరిగింది. తర్వాత వేరే వాళ్ళకి ఫోన్ చేసి దాసుతో మాట్లాడుతూ నేను వేరేసారి బాడీకి వెళ్ళాను. మాట్లాడుతూ చూస్తే ఒక్కసారి స్టన్ అయిపోయాం. అప్పుడుండి ఇక దాసు అంటే ఏదైనా అంటే నాయన చనిపోవడం ఇదంతా మన చేతుల్లో లేదు. మనం చచ్చేలోపు పాపం లేకుండా చచ్చిపోతే సార్ నువ్వంటే దేవుడిని నమ్ముకున్నావు కనుక నువ్వు మాట్లాడగలుగుతావు. దేవుడిని నమ్ముకున్నావు అందరూ ఈ లోకంలో 100% ఈ లోకంలో ఆశలు ఉంటాయి అబ్బాయి అని అంటాడు. సరేనా అంటే మన జీవితానికి కాపాడబడాలని ఏ కాడికి మన పరిస్థితులు ఆలోచిస్తాం. కానీ మన రోజంతా మన భార్య పనులకు వెళ్తుంది, మన తల్లిదండ్రుల పనులకు వెళ్తున్నారు, మనం నడుస్తున్నాం. ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది మనకు తెలియదు కదా. దేవుడు అందుకని మొట్టమొదటి చేంజ్ చేస్తున్నాడు. నీ దేవుడైన ఏదో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, పోయేటప్పుడు ఇక నువ్వు ఈ కూడా చేయాలని చెప్పేసి గుమ్మాల మీద రాసేసుకో. ఇంట్లోకి వచ్చేటప్పుడు గుర్తు అప్పుడు పోయేటప్పుడు చూడొచ్చు. దేవుడు అంత మంచోడండి. అంటే మనలో ఈ నెరవేరుతున్నాయా? దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ నెరవేర్చాడు. అబ్రహాం గారు చెప్పాడు. అబ్రహాం గారు ఉన్న కాలంలో చూడలేదేమో, ఇస్సాకు గారు చెప్పాడు ఆ కాలంలో చూడలేదేమో. కానీ యేసుక్రీస్తు వారి కాలంకి వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి. ఏమండి ప్రియులారు, ఒక్కసారి చూడండి. ఇంకొక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18-19. అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడో ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతను మృతుల్లో నుంచి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబు ఏసేవును ఆశీర్వదించును. విశ్వాసమును బట్టి యాకోబు అనసన కాలమందు ఏసేవు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి
తన చేతికర్ర మొదలుకొని అనుకొని దేవుని నమస్కారం చేసిను. అంటే ఎవరు? అబ్రహాం ఎంత విశ్వాసం ఉంది, వాళ్ళ కొడుకు ఎడలు కూడా బలియడానికి కూడా విశ్వాసం ఉంది. అంటే నమ్మాడండి మొత్తం కానించి. పాపం అబ్రహాం గారి బ్రతుకులో ఆయన నమ్మింది ఒకటి, దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుడు చెప్పిందే చేయాలి, దేవుని మాటకు విరోధంగా నేను ఏది చేయకూడదు. ఏందని ఒక మాట కదండి, దేవదూతలు వచ్చేసేసి ఆకాశాన్ని నుంచి అబ్రహాం గారు మాట్లాడితే వినటం ఏంటి? ఆ ఇనివి నెరవేర్తి అని చెప్పేసి చక్కగా వాళ్ళ కుమారుడికి ఏం చెప్పినా చేశాడా? అన్ని విషయాల్లో, ఆమె భార్య విషయంలో గాని, కొడుకు విషయంలో గాని, మరి వాళ్ళ తల్లిదండ్రులుగా ఈనాటి కాలంలోనే దేవుడు నమ్ముకోరండి. మన మత పూర్వులు అయితే వాళ్ళు దాని మతం వెళ్తున్నారు అన్న నమ్ముకుంటున్నారు. కానీ ఆనాడు ఎవరు ఉన్నారు? ఆనాడు దేవుడు చెప్పిన ప్రతి మాట విని ఆమె వెళ్ళిపోయాడు. ఒక దేశం వెళ్ళి విడిచి వెళ్ళిపోవడం అంటే మామూలా? ఏమంటే ఒక దేశం వెళ్ళి మనం ఇక్కడి నుంచి మరో శాతకాడికే పోవాలి, మనం ఇక్కడి నుంచి వచ్చి మరో ఇంటికాడికి వెళ్ళి సరేలే వాళ్ళు గొడవ ఆడుకున్నారులే, వాళ్ళు రెండు కుటుంబాల గురించి ప్రార్థన చేద్దామని వాళ్ళు అనుకుంటావా? మనలో జరగాలని మొట్టమొదటి నుంచి దేవుడు కోరుకుంటా. ఒక నుంచి సమాధాన పరిచేవారు ధన్యులు. ఆ కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు వారు చెప్పింది ఒకసారి వెళ్ళి మత్తయి సువార్తకి 5వ అధ్యాయం, అక్కడ ఒకసారి కొండ మీద ప్రసంగం. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే ప్రసంగం ఏందనుకుంటున్నారు? మీకు తర్వాత మాట చెబితే ఇప్పుడు బాగా అర్థం. ఇది కొద్దిగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుడి యొద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. అంటే మన అందు ప్రవచనం ఈ నెరవేరాలి. అబ్రహాంకి ఇచ్చిన ప్రవచనం నెరవేరింది యేసుక్రీస్తు వారి ద్వారాగా. అందరికి ఆశీర్వాదం వచ్చింది కదా, మనకు కూడా ఉంది ప్రవచనాలు. ఏ ప్రవచనాలు ఉన్నాయి? ఇదిగో ప్రవచిస్తున్నాడు కదా. ప్రవచిస్తున్నంటే వాక్యం చెప్పడం. ఒక సేవకుడు వాక్యం చెప్పడం ఏంటి? అమ్మ నీలో ఇది బాగుండాలి, తల్లి నువ్వు ఇది మార్చుకోవాలి, ఇదిగో మీ బిడ్డ కోసం బాగా ప్రార్థన చేయి. ఇవన్నీ ఎందుకు చెబుతుంది? నీలో నెరవేరాలి. ప్రార్థన చేయటం నెరవేర్పు జరగాలి. ఒకట నువ్వు మారిన కానీ చచ్చిందా జరగాలి. వాక్యం చదవటం నువ్వు మారిన కానీ చచ్చిందా జరగాలి. నీకంటూ ఏమి హాలిడేస్ లేవు, అది సెలవు దినాలు లేవు, వాక్యానికి సెలవు దినాలు లేవు. వాక్యం ఎప్పుడు మనతో ఉంటే అంత గొప్పగా ఏదైనా గొడవ వస్తుంది, ఆ గొడవను కూడా దూరపరుస్తాడు, అనుకూలపరుస్తాడండి. మనకు కావాల్సింది మన పరిస్థితులైనా మన దేవుని మాట ఖచ్చితంగా వినాలండి. నిజం మీరు గుర్తుపెట్టుకోండి. మనకేదైనా ఒక పరిస్థితి మనకు కావద్దు, మనకు ఒక రోగం పోలేదు, మనకు కావాల్సిన రావాలంటే మన దేవుని మాట వెళ్ళదు. ఇదే ఫిక్స్ చేసుకోండి. నేను అదే అంటా అండి. ఏదైనా వెళ్ళినప్పుడు ఒక దెబ్బ వెళ్ళిందనుకో, ఇవాళ ఏదో దేవుని ఎడలో ఒక తప్పు చేసేది నేను మొత్తానికి. నేను ఏదో నోరు మూసుకుని వచ్చి ప్రార్థన చేసుకొని తెల్లారి ఆ పని ఏదో గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఈ పని జరగలేదంటూ అంటే మరో రోజు చేస్తాడు. అలా అని దేవుడేమి నీకు జరగాల్సిందేమో ఆపడం. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు ఎవరికి. అసలు దేవుడిని నమ్మనోడికి గాలి ఎత్తాడంటే ఆయన అంత గొప్పడండి. దేవుడిని నమ్మనోళ్ళకి, దేవుడు తెలుసుకున్న వాళ్ళకి గాలిచ్చి నీరిచ్చి నిప్పించేసి మనకైనా నీళ్లు పడుతుంది. బోరు బెచ్చలైతే క్రైస్తవులకే పడుతుంది, మిగతా వాళ్ళ భాషలో జరిగింది ఎక్కడ చెప్పండి. గాలి ఓన్లీ ప్రభు నమ్మిన వాళ్ళకే గాలి పోతుంది, మిగతా వాళ్ళకి గాలి పోవట్లేదని చెప్పండి. రోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంత మహాను నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని వసతులు ఎత్తున్నాడు దేవుడు తప్ప ఎవరెత్తున్నారు? పక్షులు గౌరెత్తున్నారు, మనుషులు గౌరెత్తున్నారు. అంత గొప్ప దేవుడు మాట వినక, మనం ఆయన చెప్పిన ప్రవచనాలు మనలో నెరవేర్పు జరగక దేవుడు బాధపడుతున్నాడండి. అదే ఇక్కడ మొత్తం మాట మనలో జరగాల్సిన ప్రవచనాలు చెబుతున్నాడు. చూడండి, ఆత్మీయులై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు. మొత్తం లిస్ట్ అంతా చెబుతున్నాడు. చూడండి, కొండ మీద ప్రసంగంలో మీరు ధన్యులమ్మా, మీరు ధన్యులమ్మా. మేము అట్టెందుకు ధన్యులు అవుతాం? అసలు అవన్నీ మీరంటే ఏదో దేవుడి నుంచి భూమికి వచ్చేసి ఏదో తండ్రి ఇష్టం నెరవేర్చాలని వచ్చాం, కానీ మాకు మా ఇష్టాలని మా ధన్యతలు మాకోండి అనుకుంటాం మనం. చివరిగా ఇది చూడండి ప్రియులరా, చివరిగా ఇది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ ప్రవచనాల గురించి దేవుడు వీటన్నిటి గురించి ఏం మాట్లాడతాడో ఒక్కసారి చివరిగా చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి
ప్రేమ శాశ్వత కాలం ఉండెను, ప్రవచనములైనను. అందరు తీశారా? నిద్రపోతున్నారు. అప్పుడే తేమంటండి బాగానే అయింది. నేను ఎక్కువ చెప్పానా? ఓకే చదువు నిజంగా ముగించుకున్నాను. ఆయన నిద్రపోకండి. ప్రేమ శాశ్వత కాలం ఉండెను, ప్రవచనములైనను, నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. మనము కొంచెం మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు ఆ పూర్ణం కానిది నిరార్థకమగును. నేను పిల్లవాడునై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాడి శాస్త్రం మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాను. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా ఈ వచ్చిన జాగ్రత్త చూడండి. చూడండి ఈ మాట చూడండి. అంటే ప్రవచనాలైనను అయ్యేను నిలిచిపోతాయి అంటున్నాడు. కానీ మనలో ఉండాల్సింది దేవుడు మనకిచ్చిన ఈ ప్రవచనం నెరవేరబడాలంటే అసలు ఇది ఇవాళ సేవకం కూడా ఏంది, ఏ కాడికి నేను ప్రవచనం అని చెప్పేసి అయ్యేది ఇయ్యేది వారి జీవితంలో అది నెరవేరదు. అంటే వీళ్ళు విశ్వాసం లేనోళ్ళు, వాళ్ళు విశ్వాసం లేదంటే ఇద్దరు విశ్వాసం లేనోళ్ళు కావచ్చు. కానీ మనలో ఉండాల్సింది జరగాల్సింది చెప్పాలి. ప్రవచనం అంటే అబ్రహాం గారికి జరగాల్సిందే ప్రవచనం చెప్పింది. జరిగిందే జరగలేదా? జరిగింది. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? మన రోగం రోడ్లు అంటే ప్రవచించిన సేవకులు తప్పంటారా? విన్న విశ్వాసులు తప్పంటారా? అసలు చవటమే రాను. నీలో జరగాల్సిన మొట్టమొదటి ఇది వినండి. ఈ ప్రవచనం ప్రతి ఒక్కరిలో నెరవేరాలని దేవుడు కోరికండి. ఈ ప్రవచనం నెరవేరాలని, ఈ ప్రవచనం వినాలని ఎవరిలో చెప్పట్లా. అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అది కింద చెబుతున్నాడు. ప్రేమ కలిగి ఉండడం చేత ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములు ఆపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, అంటే దేవునితో. అంటే మనలో ప్రేమ అనేది ఉంటే నీలో భాష అంతా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? కొంతమందిలో ఇంక మనకు తెలియదు కాదులేండి. ఇందాక మొదటి చదివించారు కదా, మొదట ఆ మాట చదవండి, కంప్లీట్ అయిపోతుంది. మనకు వచ్చింది మొదటి పడింది 14:3. ఇందాక చెప్పారు కదా ప్రవచనం గురించి. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువారు మనుషులతో. అంటే వాళ్ళకి క్షేమాభివృద్ధి ఎన్ని కలవాలంటే మనలో ఏది కలగాలి? ఇది కింద చెప్పాడు కదా, ఏది శ్రేష్టమైనది ప్రేమ. వాటిలో ముందే ఉన్నాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు మూడు నిలుచును. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. నువ్వు ఎన్ని ప్రవచనాలు నీకు సేవకుల ద్వారా వచ్చినా, నీ ద్వారా ఎన్ని అయ్యి జరిగినా కూడా నీలో ఈ ప్రేమ అన్నది లేకపోతే, ఇది నీలో జరగకపోతే నువ్వు వెళ్తుడివి. కనుక ప్రియమైన జీవనం వల్లారా, ప్రవచనాలు నెరవేర్పులు చాలా అన్ని జరిగిపోయి నీకు జరగాల్సిందేది క్రీస్తు రెండవ రాకడ. అంటే యేసు క్రీస్తు వారు రావాలి. ఇక్కడ దేవుని కోసం నమ్మిన వాళ్ళు విసర్జించబడాలి, లేకపోవడాలి. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో ప్రవచనాలు, అవన్నీ నెరవేర్పడండి. స్త్రీ ద్వారాగా కుమారుడు జన్మిస్తా అన్నాడు, యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఇలా ఎన్నో ఉన్నాయి, నెరవేర్పులన్నీ జరిగిపోయినాయి. జరగాల్సిందేంటి? యేసుక్రీస్తు వారి రెండో రాకడ. ఆ రెండో రాకడ వచ్చినందుకు ఈ భూమి ఉన్నది వీళ్ళంతా ఉండరు. ఎవరో ప్రభువుని నమ్మిన మనము చక్కగా దేవుని సన్నిధిలో ఉంటాం. ఇంకా అక్కడ ఏ కుళ్ళు గాని, ఏ కుతంత్రాలు గాని, ఏ గొడవలు గాని ఏముండవండి, ఏముండవు. అక్కడ ఎవరు ఉంది? దేవుడు. ఆటడానికి తావీకూడదని భూమి మీద పడేసాడు. ఇక్కడే తన్నుకునేది తన్నుకోండిరా, ఇక్కడే తిట్టుకునేది తిట్టుకోండిరా. దేవుడే. ఎందుకంటే ఏది కూడా దేవుడు ఏంది, ఆయన పరిశుద్ధులు కనుక మీరు కూడా మరి అపవిత్రులు ఉన్నారు కనుక భూమి మీద చావండి. దేవుడు అందుకేనండి భూమి మీద ఉన్న పరిశుద్ధులుగా అయిపోయాడుకో చక్కగా దేవుని దగ్గరికి వెళ్తావు.
ఆ మహాలోకంలో ఇక్కడ బాధలు పడ్డాము, కష్టాలు పడ్డాము, కన్నీళ్ళు, వేదంలో ఇవన్నీ ఇంకేడుంటాయండి. అక్కడ దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఎలాంటి అనేది మనం ఈ ప్రకృతి చెప్తే చదువులా భూమిలో పుట్టిన బంగారం కోసం మనం తెగెత్తుతాం. ఒక్క 2 చవరలు ఉంటే బంగారం ఉండేది. కానీ అంత మనకు అక్కడ బంగారం అంత రోడ్లు బంగారమేనంత అన్ని బంగారం. కనుక ప్రియమైనది ఉన్నారా, ఒక్కనాడు ఆది కాలంలో ఇదిగో ఈ యొక్క ప్రవచనం ఏది, అన్ని జనములు అందరూ ఆశీర్వాదింపబడతారని ప్రవచించారు. ఇదిగో యేసుక్రీస్తు వారి ద్వారా అనేది నెరవేర్చబడింది. మరి మనలో బాప్తిసం పొందింది ఏ ప్రవచనాలు? ఇదిగో ఆత్మీయమై దీనులైన వారు ధన్యులు. మీరు ఈ ప్రవచనాల గురించి, భాషల గురించి, వాటి గురించి, వీటి గురించి ఎన్నున్నా కూడా ప్రేమ లేకపోతే నీకు వెతుకుతుంది. కనుక మనలో నెరవేర్చాల్సిన అప్పుడు నెరవేరింది ఏందనేది ఒక్క విషయం. ఇది ప్రవచనాలు నెరవేర్పు ఒకరి గురించి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి చెప్పుకోవాలంటే ఈ రేపు అంతా కాదు, మన జీవితం కూడా చాలు. కనుక ఇళ్ళకాడు ఉన్నప్పుడు చక్కగా బైబిల్ చదువుకోండి. ఏ ప్రవచనాలు, ఏ నెరవేర్పులు. ఈ వయసులో చిన్నపిల్లలుగా మీరు కానీ ఇప్పుడు చదువుకోకపోతే ఇంకెప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు మాకు చదువుకోవాలన్నా కూడా అవకాశం లేక పనులు చేయలేక అన్ని అల్లాడిపోతున్నాం. మీకు వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకోబోతాడు. ప్రార్థన చేసుకున్నాడు. పాపం 14 పనిచేసి నిద్ర కూడా వచ్చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ముగించేలే పాటలు పడుకున్నాం కదా. ఇప్పుడు దాకా కుటుంబాలందరి గురించి ప్రార్థన చేసుకున్నది. దయగలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వందనములు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఒకనాడు అబ్రహాం ద్వారా పెట్టు నాయన, ఇదిగో నాయన యేసుక్రీస్తు వారి ద్వారాగా నాయన నెరవేర్చబడింది నాయన. ఈ భూమి మీద మా కొరకు కూడా నాయన ఎన్నో సంగతులు చెప్పి ఉన్నావు నాయన. అవన్నీ ఈ భూమి మీద నెరవేర్చబడాలి నాయన మా ద్వారా. ఇదిగో నాయన, నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం నాయన ఇదిగో భూమి మీద నెరవేరుస్తున్నారు, మమ్మల్ని ఆనందపరుస్తున్నారు. అవి చెప్పుకోవడానికి కూడా నాయన మాకు చాలా సంతోషకరంగా ఉండదు. మా ద్వారాగా మీరు చెప్పిన మాటలే ప్రవచనాలు అవి జరగట్లేదు నాయన. ప్రేమ లేదు. ఇదిగో నాయన మనుషులు నాయన ధన్యులు కావాలనే ప్రతి ఒక్కటి నాయన లేదు నాయన. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిద్రపో